హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ రుద్రాని. ఈరోజు చిన్న పని ఉండటం వల్ల విజయవాడ వచ్చాను. విజయవాడలో కొంచెం ఎండలు ఎక్కువగా ఉండటం వల్ల ఇలా పీవీపీ మాల్కి వచ్చాను కాసేపు రిలాక్స్ కోసం. పీవీపీ మాల్ ఎలా ఉంటుందో మీకు కూడా చూపిస్తున్నాను. వీడియోలో ఒకసారి అబ్జర్వ్ చేయండి. పీవీపీ మాల్లో షాపింగ్లు కానీ ఇలా ఉంటాయి. మీరు ఏదన్నా సండే రోజు కానీ ఏదన్నా వీకెండ్ కాబట్టి ఇప్పుడు వేసవి సెలవులు వచ్చినాయి కాబట్టి పిల్లలను తీసుకొని ఇలా రావచ్చు. ఇక్కడ అనేక రకాల షాపింగ్లు అన్నీ ఉంటాయి. అన్ని రకాల షాపింగ్స్ కానీ మూవీస్ థియేటర్స్ కానీ అన్నీ ఉంటాయి. ఇక్కడ ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎంతసేపు అయినా కాసేపు రిలాక్స్ అవ్వచ్చు, కూర్చోవచ్చు. ఏవో బట్టలు పైకి వెళ్ళడానికి మనకి యాక్సిలేటర్స్ కూడా ఉంటాయి. ఒకసారి చూడండి, మెట్లు ఎక్కే పని లేకుండా. ఇలా యాక్సిలేటర్స్ కూడా ఉంటాయి, పైకి ఎక్కచ్చు. ఇలా అన్ని రకాల షాప్స్ కానీ అన్నీ ఉంటాయి. పూర్తి టైం పాస్ అవుతుంది మీకు. అంతా సెంట్రల్ ఏసీ. చిన్నపిల్లలకైతే బాగా చూపించవచ్చు. బాంబే బజార్ లాగా ఉంది ఫ్రెండ్స్. మూవీస్ థియేటర్స్ కూడా ఉంటాయి. ఒకసారి పైకి వెళ్తాను చూడండి, మెట్లు ఎక్కే పని కూడా లేదు. యాక్సిలేటర్స్ ఎక్కి వెళ్ళిపోవచ్చు. ఇది పీవీపీ మాల్. చిన్నపిల్లలకి ఆడుకోవడానికి ఉంటాయి. పైన ఇంకా మూవీ థియేటరు, పైన 2 థియేటర్స్ ఉంటాయి. ఇక్కడ కేఎఫ్సి చికెన్ స్టాల్స్ కానీ చిన్నపిల్లల టాయ్స్ కానీ అనేక రకాలు ఉంటాయి. ఒకసారి చూడండి, కిందకు చూపిస్తాను. ఇదే పీవీపీ మాల్. చూసిన వాళ్ళు అయితే పర్లేదు, ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే చూసుకోవచ్చు. పైకి మెట్లు ఎక్కాలి అనే పని కూడా ఉండదు. బ్రహ్మాండమైన కాలక్షేపంగా ఉంటుంది పిల్లలకి. కానీ ఏదన్నా మీరు వీకెండ్ ఇట్లా వేసవి సెలవులు వచ్చినాయి కదా, ఇలా తీసుకొచ్చి చూపించవచ్చు పిల్లలకి. చిన్నపిల్లల టాయ్స్ కానీ అన్నీ ఉంటాయి ఇక్కడ.
ఈ టాటూది. ఇక్కడ బేకరీస్ ఉంటాయి, బర్గర్ సెంటర్ ఉంటుంది, పిజ్జాలు ఉంటాయి, బేకరీస్ ఉంటాయి. కాసేపు కూర్చోవచ్చు టైంపాస్కి. ఈ పైకి వచ్చేటప్పటికి పై ఫ్లోర్లో అన్ని పిజ్జా సెంటర్స్, బర్గర్ షోరూమ్స్. మార్కెట్ 99 అంట, ఒకసారి చూడొచ్చు. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది KFC వింగ్స్. వీటి కాస్ట్ వచ్చి 200 రూపీస్ అంట. మధ్యతరగతి ఒకటి తినాలంటే ఏం తినగలుగుతాడు? 200 రూపాయలు ఖర్చు పెట్టి. జాగ్రత్తగా చూడండి. KFC వింగ్స్ ఇవి PVP మాల్లో అమ్ముతారు. ఇవి తినాలంటే మన లాంటి వాళ్ళు, మీడియం క్లాస్ వాళ్ళకి అలా వీలు పడదు. ఫ్రెండ్స్ చూడండి, ఈ KFC చికెన్లోని వింగ్స్ అంట. ఎన్ని 4 పీసులు వచ్చినాయి. ఇవి వచ్చేసేటప్పటికి 200 అంట. ఇది మనలాంటి మీడియం క్లాస్ వాళ్ళు అయితే ఇవి తినలేరు. ఇవి ఎవరికి చూస్తానికి తప్ప తినడానికి మనకి లాంటి వాళ్ళకి వీలు పడదు. ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ PVP మాల్లో అమ్ముతారు. చూడండి, PVP మాల్లో కాసేపు కూర్చోవడానికి కూడా వీలు పడిద్ది. మీరు ఏదైనా ఇటు వచ్చినప్పుడు ఇలా పిల్లల్ని తీసుకుని వచ్చేప్పుడు లోపల అంతా చూపించవచ్చు. మీరు కొనాల్సిన అవసరం లేదు, ఇట్లా అంతా చూపించవచ్చు. మీకు టైంపాస్గా కుదిరిద్ది. పైన ఇట్లా సిట్టింగ్ ఉంటుంది, మీరు మెట్లు ఎక్కే పని లేదు. ప్లస్ ప్రశాంతంగా ఎక్సలేటర్స్ మీద ఎక్కి వెళ్ళొచ్చు. ఒకసారి చూడవచ్చు PVP మాల్. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇలా ఉంటుంది PVP మాల్ అంటే. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ రుద్రాని. ఈరోజు మనం విజయవాడ సిటీలోని అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరకు వచ్చాము. అందరికి ఒకసారి చూపిస్తున్నాం చూడండి. వెనక కనిపించింది కదా స్టాచ్యూ, ఇదే మన జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో కట్టిన 108 అడుగుల అంబేద్కర్ విగ్రహం. మీకు దాన్ని చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్ ఒకసారి చూడండి, ఇదే మన 108 అడుగుల స్టాచ్యూ. విజయవాడ నగరంలో జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో కన్స్ట్రక్ట్ చేసిన 108 అడుగుల అంబేద్కర్ విగ్రహం. ఇదే చూడండి ఒకసారి ఎలా ఉందో. కింద లొకేషన్స్ వచ్చేటప్పటికి చూడండి ఒకసారి. ఇవి నైట్ టైంలో అయితే బాగా బ్రహ్మాండంగా ఉంటాయి, పార్కులు కానీ ఇవన్నీ. ఫొటోస్ దిగొచ్చు, బాగా కలర్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ లొకేషన్స్, ఫొటోస్ కూడా దిగొచ్చు మీరు. ఎదురుగా ఆపోజిట్ కళ్యాణ్ జ్యువెలర్స్ ఉంది.
ఈ లోపలంతా పార్కులేను. ఈవినింగ్ టైంలో అయితే బాగా చల్లగా ఉంటుంది. చాలామంది లోపలికి వచ్చి ఆహ్లాదకరంగా ఉంటుంది. నైట్ లైటింగ్ లొకేషన్ కానీ అన్నీ బ్రహ్మాండంగా ఉంటాయి. నైట్ టైంలో అయితే బాగా కనిపిస్తుంది. మనం స్ట్రైట్గా వచ్చేసాం చూడండి. పేరు వచ్చేసేటప్పటికి భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సామాజిక న్యాయ శిల్పం. చూసారు కదా, 108 అడుగుల విగ్రహం ఇది. లోపలికి వెళ్దాం ఒకసారి. లోపల ఏం కట్టారో చూద్దాం. చూడండి, బాగా దగ్గరకు వచ్చాము. చూడండి విగ్రహం ఎలా ఉందో. కిందకి వెళ్దాం ఒకసారి. రూమ్ లాగుంది. ఇక్కడ రాశారు చూడండి. పంతొమ్మిది 1/2024 ఓపెన్ చేశారు విగ్రహాన్ని. మనం లోపలికి వెళ్దాం. మనం గదిలోకి వచ్చేసాము. చూడండి ఒకసారి కింద వైపున అంత అంబేద్కర్ గారి స్టోరీ అంతా రాశారు గోడల మీద. లోపల ఎల్ఈడీలు పెట్టేశారు. అంబేద్కర్ గారి చరిత్ర అంతా గోడల మీద రాసేశారు. చూడండి, అంబేద్కర్ గారు ఆడ కూర్చున్నారు. ఆయన విగ్రహం. అంబేద్కర్ గారు చెట్టు కింద కూర్చొని ఆలోచిస్తున్నారు రాజ్యాంగం ఎలా రాయాలా అని. ఇదంతా విగ్రహం కింద కన్స్ట్రక్ట్ చేశారు. ఇదంతా అన్ని వైపులా ఎల్ఈడీలు పెట్టేశారు.
ఇది ప్రొజెక్టర్ వేస్తారు కావాలి, ఎదురుగా ఎల్ఈడి స్క్రీన్ పెట్టింది. ఇక్కడ అన్ని ఎల్ఈడి స్క్రీన్లు, ఎల్ఈడి టీవీలు పెట్టేశారు. పిల్లర్స్ చూడండి ఎంత లావున ఉన్నాయో వేసిన పిల్లర్స్. రాజ్యాంగం బుక్ మీద ఆనాటి నెహ్రూ గారు సంతకం పెడుతున్నారు. విగ్రహాలను పెట్టి బాగా చూపించారు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను. మీ రుద్ర. ఫ్రెండ్స్, దీన్ని ఎన్టీఆర్ కాంప్లెక్స్ అంటారు. చూసారు కదా, ఇది పెద్ద కాంప్లెక్స్. దీంట్లో మన సెల్ ఫోన్ రిమోట్లు కానించి టీవీ రిమోట్లు కానీ, ఏసీ రిమోట్లు కానీ, సెల్ ఫోన్ రిమోట్లు కానీ, సెటప్ బాక్స్ రిమోట్లు కానీ, A to Z అన్నీ, ప్రతి ఒక్క వస్తువు కంప్యూటర్ సంబంధించినవి కానీ అన్నీ ఇక్కడ దొరుకుతాయి. దీన్ని ఎన్టీఆర్ కాంప్లెక్స్ అంటారు. మన పౌచ్లు కానీ, సెల్ ఫోన్కి సంబంధించిన సామాన్లు కానీ అన్నీ దొరుకుతాయి ఇక్కడే. విజయవాడ వచ్చినప్పుడు ఇవన్నీ మీరు చేసుకోవచ్చు. చూసారు కదా కాంప్లెక్స్.